అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని పురపాలక సంఘంలో మనకున్నటువంటి మార్కెట్టు, అలాగే పశువుల సంత, గొర్రెల సంతకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్కు సంబంధించి అత్యధిక పాటదారుడిగా శ్రీ బి వీరేష్ 61,21,000 రూపాయలతో పాట పాడడం జరిగింది. అలాగే పశువుల సంత వచ్చేసి శ్రీ బి రామాంజనేయులు గారు 21,50,000 రూపాయలు, గొర్రెల సంత శ్రీ అశ్వత్థనారాయణ గారు 7,50,000 రూపాయలతో ఈ యొక్క వేలంపాటను దక్కించుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ పాట నిర్వహించడం అనేది మనం ఏప్రిల్లో నిర్వహించాల్సి ఉన్నది, కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పాట యొక్క పరిమితి వచ్చేసరికి ఆగస్టు 1వ తేదీ 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ యొక్క పాట అనేది నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ముగ్గురు ఈ పాటలో పాల్గొనడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ 12 నెలలకు, అంటే 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గతంలో చూసినట్లయితే జేఎల్బీ మార్కెట్ వచ్చేసరికి 71,00,000 రూపాయలతోనూ, అలాగే పశువుల సంత 17,80,000 రూపాయలతోనూ, అలాగే గొర్రెల సంత 5,90,000 రూపాయలతో పాట నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం మనం ఆగస్టు 1వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 31వ తేదీ వరకు ఈ పాటలను నిర్వహించడం జరిగింది. సార్, గతంలో తక్కువ పాడుకున్నప్పటికీ ఒక సంవత్సరానికి తక్కువ ఎంత పాడారో ఇప్పుడు 8 నెలలకు అంత ఉంది సార్. గతంలోనే రైతుల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మీరు కూడా ఎంక్వైరీ చేశారు సార్. ఇప్పుడు వీళ్ళు 8 నెలలకే దానికన్నా ఎక్కువ పాడినారు కదా సార్. మళ్ళీ రైతుల దగ్గర నుండి ఎక్కువ రుసుము వసూలు చేసే అవకాశం ఉంది సార్. అలాంటిది గెజిట్కి వ్యతిరేకంగా, గెజిట్ ప్రకారమే ఎవరైనా ఒక అక్కడ వసూలు కార్యక్రమం అనేది ఉంటుంది. గెజిట్కు కాకుండా వీళ్ళు ఏదైనా వైలేషన్ చేస్తే ఆ పాటను రద్దు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ బోర్డు ఏమైనా చేపిస్తారా సార్? రేట్లు అవన్నీ కూడా వీళ్ళంతవరకు పెట్టిస్తామండి. మనకు ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం గెజిట్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. అలాగే మనం కూడా అవన్నీ అక్కడ పేర్కొంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. ఈ వేలంపాట ద్వారా మున్సిపాలిటీకి అయితే ఆదాయం వస్తుంది, కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది సార్. వీళ్ళు ఎక్కువ పాడి ప్రజల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. అట్లాంటివి జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామండి. అలా జరిగితే ఆ పాటదారులపైన చర్యలు తీసుకోవడం కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళు అట్లా మళ్ళీ వేలం పాటలో పాల్గొనే అవకాశం లేకుండా కూడా చర్యలు. థ్యాంక్ యూ సార్.